నెక్స్ట్ అండి. మరి సాహిత్య అవార్డ్స్‌లో చాలా చివరి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర సాహిత్య అవార్డ్స్. ఓకేనా? కేంద్ర సాహిత్య అవార్డ్స్. కేంద్ర సాహిత్య అవార్డ్స్ అండి. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వీటి మీద బిట్స్ అడుగుతూనే ఉంటారండి. మరి ప్రధానంగా ఈ కేంద్ర సాహిత్య అవార్డ్స్‌ని ఎప్పుడు స్థాపించారయ్యండి అంటే 1954లో స్థాపించారండి. 1954లో స్థాపించారు కేంద్ర సాహిత్య అవార్డ్స్‌ని. అయితే ఈ అవార్డ్స్‌ని మనకి 4 విభాగాల్లో ప్రదానం చేస్తారండి. ఫర్ ఫీల్డ్ 4 విభాగాల్లో ప్రదానం చేస్తారు. ప్రతి విభాగంలో కూడా అండి. ప్రతి విభాగంలో కూడా మనకి 24 భాషల్లో అండి. 24 భాషల్లో ఈ అవార్డుని అందిస్తారు. అంటే 4 విభాగాలు, ప్రతి విభాగంలో కూడా 24 భాషలు. రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలు 22 అండి. ఆ 22కి యాడ్ చేస్తే ఇంగ్లీష్ మరియు రాజస్థానీ ఈ 2 భాషలను కలుపుకుంటే 24 అండి. అంటే ప్రతి విభాగంలో కూడా 24 భాషల్లో ఈ అవార్డును అందిస్తూ ఉంటారండి. ఓకేనా? 4 విభాగాలు ఉంటాయి. కేంద్ర అకాడమీ పురస్కార్, కేంద్ర యువ పురస్కార్, కేంద్ర బాల పురస్కార్, కేంద్ర అనువాద పురస్కార్, అలా 4 విభాగాలు. కేంద్ర సాహిత్య అవార్డ్స్ అండి 1954. మరి ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ బోర్డు చైర్మన్ అండి. అకాడమీ బోర్డు చైర్మన్ ప్రధానంగా తీసుకుంటే మాధవ్ కౌశిక్ అండి. మాధవ్ కౌశిక్. ఈయన స్టేట్ అండి హర్యానా, గుర్తెట్టుకోవాలి. హర్యానా. మాధవ్ కౌశిక్ కేంద్ర సాహిత్య అకాడమీ బోర్డు చైర్మన్. అలానే కేంద్ర సంగీత నాటక అకాడమీ బోర్డు చైర్మన్ అండి. బోర్డు చైర్మన్ పి సంధ్య. ఓకేనా? పి సంధ్య. స్టేట్ మహారాష్ట్రని గమనించాలండి. ఓకేనా? మరి చాలా గొప్ప డాన్సర్ అండి పి సంధ్య. కేంద్ర సంగీత నాటక అకాడమీ బోర్డు చైర్మన్ పి సంధ్య, మహారాష్ట్ర. కేంద్ర సాహిత్య అకాడమీ బోర్డు చైర్మన్ మాధవ్ కౌశిక్, హర్యానా. అలానే ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘానికి ప్రెసిడెంట్ తీసుకుంటే అండి, సంఘం ప్రెసిడెంట్ తీసుకుంటే పి త్రివిక్రమరావు అని గమనించాలండి. ఓకేనా? పి త్రివిక్రమరావు ఎంపికేటండి. ఏపీ అధికార భాష సంఘం ప్రెసిడెంటు పి త్రివిక్రమరావు, గుర్తెట్టుకోవాలి. అలా కేంద్ర సాహిత్యం సంస్థ మరి ఎవరి ఇయర్ 4 విభాగాల్లో, ప్రతి విభాగంలో 24 భాషల్లో ఈ అవార్డ్స్ని అందిస్తారండి. మనం తెలుగువారు కాబట్టి ఎక్కువగా ప్రతి విభాగంలో తెలుగు విభాగంలో ఎవరికి ఇచ్చారో చదువుకుందాం. మొత్తం 4 విభాగాలు ఉంటాయండి. మొదటి తీసుకుంటే అకాడమీ పురస్కార్ అండి. అకాడమీ పురస్కార్ ఫస్ట్ వన్ అకాడమీ. ఓకేనా? అకాడమీ పురస్కార్. అయితే ఈ అకాడమీ పురస్కార్ని ఎవరికి ప్రదానం చేస్తారంటే ప్రధానంగా సీనియర్ రచయితకి ఈ అవార్డు అందిస్తారండి. ఎవరి ఇయర్ ప్రతి భాషలో 24 భాషలో సీనియర్ రచయితకు ఆయన సాహిత్య సేవకు గాను ఈ అవార్డు అందిస్తారండి. మనం ప్రధానంగా తెలుగులో ఫోకస్ చేస్తాం. మరి తెలుగులో 2023 సంవత్సరం అండి ఈ అవార్డు విన్నర్ తీసుకుంటే టి పతంజలి శాస్త్రి అండి. ఓకేనా? ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తూర్పు గోదావరి పిఠాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి అండి. 2023 సంవత్సరం తెలుగులో అకాడమీ పురస్కార్ గ్రహీత టి పతంజలి శాస్త్రి. ఆయన రచన తీసుకుంటే అండి రామేశ్వరం కాకులు అనే పుస్తకానికి ఎంపికేటండి టి పతంజలి శాస్త్రి. ఇంకా 2024 సంవత్సరం అండి ఈ అవార్డు విన్నర్ తీసుకుంటే పెనుగొండ. ఓకేనా? పెనుగొండ లక్ష్మీనారాయణ అండి. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.
గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అండి. ఈయన ప్రముఖ రచన తీసుకుంటే దీపిక అనే పుస్తకానికి ఎంపికయ్యాడండి. పెనుగొండ లక్ష్మీనారాయణ మరి గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త అండి. రచన దీపిక. 2025 మనకి ఇంకా అకాడమీ పురస్కార్ని అనౌన్స్మెంట్ చేయలేదు, కాబట్టి మనం 2023, 2024 ఇక్కడ ఫోకస్ చేసాం. ఇంకా తర్వాత సెకండ్ అవార్డు తీసుకుంటే అండి యువ పురస్కార్. యువ పురస్కార్ ప్రధానంగా తీసుకుంటే యువ రచయితలకు ఈ అవార్డును అందిస్తారండి. ఎవరి ఇయర్ కూడా యువ రచయితలకు ఈ అవార్డు అందిస్తారు. మరి ప్రతి భాషలో కూడా మనకి యువ రచయితలు ఉంటారండి. మరి 2023 సంవత్సరం ప్రధానంగా తీసుకుంటే ఈ అవార్డు విన్నర్ అండి తక్కెడ శిల జానీ. వాళ్ళ ఇంటి పేరండి తక్కెడ శిల జానీ. వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ అయింది. మరి ఆయన రచన తీసుకుంటే వివేచని అనే పుస్తకానికి ఎంపికయ్యారు తక్కెడ శిల జానీ. అలానే 2024 సంవత్సరం విన్నర్ తీసుకుంటే కార్తిక్ రమేష్ నాయక్. కార్తిక్ రమేష్ నాయక్ అండి. కార్తిక్ రమేష్ నాయక్. మరి ఈయన నిజామాబాద్ డిస్టిక్ అండి. నిజామాబాద్ డిస్టిక్. ఓకేనా. ఈయన రచన తీసుకుంటే అండి డావులో అనే పుస్తకానికి ఎంపికయ్యారు. డావులో. మరి కార్తిక్ రమేష్ నాయక్ యొక్క రికార్డ్ ఏమంటే ఇప్పటివరకు యువ పురస్కారాన్ని అతి చిన్న వయసులో పొందిన వ్యక్తిగా రికార్డ్ సాధించాడండి. 26 ఇయర్స్ అని గమనించాలి. 26 సంవత్సరాల వయసులో ఈ యువ పురస్కారం పొందిన రచయితగా కార్తిక్ రమేష్ నాయక్ మరి రికార్డ్ సాధించాడు. తెలంగాణ స్టేట్ అండి. నిజామాబాద్ డిస్టిక్ అని గుర్తెట్టుకోవాలి. ఆయన రచన డావులో అండి. ఓకేనా. మరి ప్రధానంగా రీసెంట్గా తీసుకుంటే 2025 సంవత్సరం అండి. మరి ప్రధానంగా అండి విశాఖపట్నంకి చెందినవాడండి. ఓకేనా. విశాఖపట్నం చెందిన వ్యక్తి ప్రసాద్ సూరి అండి. ఓకేనా. రీసెంట్ విన్నర్. తెలుగులో యువ పురస్కారం అండి. 2025 సంవత్సరం గ్రహీత ప్రసాద్ సూరి. ఈయన విశాఖపట్నం, వైజాగ్ విశాఖపట్నానికి చెందిన యువ రచయిత. ఆయన రచన అండి మై రావణ అనే పుస్తకానికి ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో ఈ తీర ప్రాంతంలో వ్యస్త జాతులు అంటే చేపలు పట్టే కుటుంబాల యొక్క సమస్యల్ని, వారి యొక్క బాధల్ని, వారి యొక్క జీవితాల గురించి ఈయన ఈ పుస్తకంలో రాశాడండి. మై రావణ పుస్తకం ఇంపార్టెంట్. మై రావణ పుస్తక రచయిత ప్రసాద్ సూరి. రీసెంట్ తెలుగులో యువ పురస్కార్ విన్నర్ అండి. ఓకేనా. ఈయన ఫస్ట్ రచన ఏమంటే మై నేమ్ ఈజ్ చిరంజీవి. ఆయన తొలి రచన మై నేమ్ ఈజ్ చిరంజీవి అనే పుస్తకం రాశాడు ప్రసాద్ సూరి. మొత్తానికి 4 విభాగాలండి. అకాడమీ పురస్కార్, అలానే సెకండ్ వన్ యువ పురస్కార్. తర్వాత తీసుకుంటే అండి మనకి ప్రధానంగా బాల పురస్కార్ అండి. ఓకేనా. బాల పురస్కార్ ప్రధానంగా తీసుకుంటే ఈ బాల పురస్కార్ని ఎందుకు ఇస్తారంటే చిన్న పిల్లలకి సంబంధించిన పుస్తకాలు రాసిన రచయితలకి అవార్డు అందిస్తారండి. చిన్న పిల్లలకి సంబంధించిన నీతి కథలు కానీ, హాస్య కథలు కానీ, ఏదైనా గుణపాఠం ఇలాంటివి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు రచించిన రచయితలకు ఈ అవార్డు అందిస్తారండి. 2023 సంవత్సరం అండి ఈ అవార్డు విన్నర్ డీకే చదువుల బాబు అండి. డీకే చదువుల బాబు అని గమనించాలి. డీకే చదువుల బాబు. ఈయన కూడా వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ చెందిన వ్యక్తి. ఆయన రచన తీసుకుంటే అండి వజ్రాల వర్షం అనే పుస్తకానికి ఎంపికయ్యారు డీకే చదువుల బాబు. ఇంకా 2024 సంవత్సరం అండి ఈ అవార్డు విన్నర్ తీసుకుంటే పి చంద్రశేఖర్ ఆజాద్. పి అంటే పామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఈయన జిల్లా అండి గుంటూరుకి చెందిన వ్యక్తి. రచన తీసుకుంటే అండి మాయాలోకం అనే పుస్తకానికి ఎంపికయ్యారండి పి చంద్రశేఖర్ ఆజాద్. అయితే బాల పురస్కారం మనకి 2025 సంవత్సరం కూడా ప్రకటించారండి. బాల పురస్కారం 2025 కూడా ప్రకటించారు. మరి ప్రధానంగా తీసుకుంటే గంగిశెట్టి. ఓకేనా. గంగిశెట్టి శివకుమార్ అండి. డాక్టర్ గంగిశెట్టి
గంగిశెట్టి శివకుమార్. గంగిశెట్టి శివకుమార్ అండి. ఈయన జిల్లా తీసుకుంటే నెల్లూరు డిస్టిక్ అండి. నెల్లూరు డిస్టిక్ ఎస్పిఎస్ నెల్లూరు అంటారండి. ఎస్పిఎస్ నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనే జిల్లాకు చెందిన వ్యక్తి అండి గంగిశెట్టి శివకుమార్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్. ఓకేనా. ఈయన రచన తీసుకుంటే అండి కబుర్ల దేవత. కబుర్ల దేవత అనే పుస్తకానికి ఎంపికయ్యారండి. కబుర్ల దేవత. అలా బాల పురస్కార్ అండి 2025 కూడా ప్రకటించారు. యువ పురస్కారు, బాల పురస్కారు 2025 ప్రకటించారు, గుర్తెట్టుకోవాలి. ఇక 2024 విన్నర్ పి చంద్రశేఖర్ ఆజాద్, రచన మాయాలోకం. ఇక 2025 రీసెంట్ విన్నర్ గంగిశెట్టి శివకుమార్ అండి, రచన కబుర్ల దేవత. ఓకేనా. ఆ తర్వాత 4వదండి చివరిది అనువాద పురస్కార్ అండి. అనువాద పురస్కార్. అనువాద పురస్కార్ అండి. ప్రధానంగా తీసుకుంటే ట్రాన్స్లేషన్, ఒక భాష నుంచి ఇంకో భాషకు మార్చిన వారికి ఈ అవార్డు అందిస్తారండి. మరి ప్రధానంగా తీసుకుంటే 2023 సంవత్సరం అండి. మరి డాక్టర్ సురేంద్ర నాగరాజ్ అండి. సురేంద్ర నాగరాజు ఈ అవార్డుకి ఎంపికయ్యాడండి. ఈయన తెలంగాణ స్టేట్ అండి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి అండి. రాజన్న సిరిసిల్లకు చెందిన వ్యక్తి డాక్టర్ సురేంద్ర నాగరాజ్. ఈయన కలం పేరు అండి. ఈయన కలం పేరు యలనాగా అంటారు. కలం పేరు యలనాగా అంటారండి. ఈయన ఒక ఇంగ్లీష్ రచయిత రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి మార్చాడండి. ఓకేనా. మరి ప్రధానంగా పవన్ కుమార్ వర్మ ప్రముఖ ఆంగ్ల రచయిత అండి. ఈయన సొంత స్టేట్ బీహార్. పవన్ కుమార్ వర్మ బీహార్. మాజీ రాజ్యసభ సభ్యుడు అండి. ఈయన రాజ్యసభ సభ్యుడు పవన్ కుమార్ వర్మ. అలానే ఈయన భూటాన్, సైప్రస్ దేశాలకు భారత రాయబారిగా కూడా పనిచేశాడండి. భూటాన్, సైప్రస్ దేశాలకు భారత రాయబారిగా కూడా పనిచేశారు పవన్ కుమార్ వర్మ, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఈయన రాసిన ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని డాక్టర్ సురేంద్ర నాగరాజు తెలుగులోకి మార్చేశాడండి. ఓకేనా. రచన ఏదంటే ప్రధానంగా గాలిబ్ నాటి కాలం అండి. గాలిబ్ నాటి కాలం అనే పుస్తకంకి అవార్డు పొందాడండి. ఈయన రాసిన ఇంగ్లీష్ పుస్తకం ఏదంటే గాలిబ్ ద మ్యాన్. ఓకేనా. ద మ్యాన్ ద టైమ్. ఓకేనా. గాలిబ్ ద మ్యాన్ ద టైమ్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని పవన్ కే వర్మ రాసిన ఇంగ్లీష్ పుస్తకం గాలిబ్ ద మ్యాన్ ద టైమ్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని సురేంద్ర నాగరాజు తెలుగులోకి మార్చాడండి. ఓకేనా. గాలిబ్ నాటి కాలంగా. ఓకేనా. అలానే 2024 సంవత్సరం రీసెంట్ అవార్డు విన్నరండి తుర్లపాటి రాజేశ్వరి అని గమనించాలి. రీసెంట్. ఈమె మహిళ అండి. ప్రధానంగా తీసుకుంటే ఒడిస్సాలో స్థిరపడ్డ తెలుగు రచయిత తుర్లపాటి రాజేశ్వరి. రచన తీసుకుంటే ఈత చెట్టు దేవుడు అనే పుస్తకానికి ఎంపికయ్యారండి. ఈత చెట్టు దేవుడు అనే పుస్తకానికి ఎంపికయ్యారు తుర్లపాటి రాజేశ్వరి, మహిళ, తెలుగు రచయిత, ఒడిస్సాలో స్థిరపడ్డారండి. ఈమె ఒక ఒడియా పుస్తకాన్ని మరి మహంతి గోపీనాథ్ అండి. ఈయన వెస్ట్ బెంగాల్కి చెందిన ఒక ఒడియా రచయిత. ఓకేనా. ధాడి బుడా మహంతి గోపీనాథ్ అండి వెస్ట్ బెంగాల్కి చెందిన ఒడియా రచయిత రాసిన దాడి బుడాను తుర్లపాటి రాజేశ్వరి ఈత చెట్టు దేవుడిగా మార్చేసింది. అంటే ఒక భాష నుంచి మరొక భాషకు మార్చడం. ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి మార్చారండి సురేంద్ర నాగరాజు. ఇక్కడ ఒడియా పుస్తకాన్ని తుర్లపాటి నాగేశ్వరి తెలుగులోకి మార్చారండి. ధాడి బుడాను మరి తుర్లపాటి రాజేశ్వరి ఈత చెట్టు దేవుడిగా తెలుగులోకి మార్చారండి. 2025 ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి తీసుకుంటే అలా కేంద్ర సాహిత్య అకాడమీ వారండి. ఓకేనా. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఎవరి ఇయర్ కూడా 4 విభాగాలు అవార్డు అందిస్తారు. అకాడమీ పురస్కార్ సీనియర్ రచయితలకు ఇచ్చే అవార్డు, యువ రచయితలకు ఇచ్చే అవార్డు యువ పురస్కార్ అని గమనించాలి. అలానే చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు రాసిన వారికి ఇచ్చే అవార్డుని బాల పురస్కార్ అంటారండి. ఇంకా తర్వాత తీసుకుంటే అనువాద పురస్కార్ ట్రాన్స్లేషన్.
ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే ఎప్పుడు చేస్తారు అంటే సెప్టెంబర్ 30, ఓకేనా. అలానే కాకుండా మనకి కొన్ని సంగీత కళానిధి అండి, ఓకేనా. సంగీత కళానిధి అవార్డు అండి మనకి 2024 సంవత్సరం పిఎం కృష్ణ అండి, ఓకేనా. సరే, టిఎం కృష్ణ పొందారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు అండి. సంగీత కళానిధి అవార్డు లాస్ట్ ఇయర్ విన్నర్. ఇంకా రీసెంట్ 2025 అండి సంగీత కళానిధి అవార్డు విన్నర్ ఆర్కే శ్రీరామ్ కుమార్ అండి. ఈయన కూడా చాలా గొప్ప వయోలిన్ సంగీత విద్వాంసుడు అండి, తమిళనాడు. లాస్ట్ ఇయర్ అండి సంగీత కళానిధి అవార్డు రీసెంట్ ఇయర్ విన్నర్ ఆర్కే శ్రీరామ్ కుమార్ అండి, తమిళనాడు స్టేటు, ప్రముఖ వయోలిన్ సంగీత విద్వాంసుడు. అలానే 2024 సంవత్సరం అండి నృత్య కళానిధి అవార్డు అండి. నృత్య కళానిధి అవార్డు ప్రముఖ డాన్సర్లకు ఇచ్చేవాడండి. లాస్ట్ ఇయర్ విన్నర్ మహిళ అండి, నీనా ప్రసాద్, కేరళ రాష్ట్రం. చాలా గొప్ప మోహిని అట్టం నృత్యకారిణి, ఓకేనా, నీనా ప్రసాద్. ఇంకా ఇయర్ విన్నర్ అండి 2025 సంవత్సరం నృత్య కళానిధి అవార్డు విన్నర్ ఉర్మిళ సత్యనారాయణ, తమిళనాడు అండి. ఈమె చాలా గొప్ప భరతనాట్యం కళాకారిణి. చూడండి, అలా సంగీత కళానిధి అవార్డు లాస్ట్ ఇయర్, అలానే నృత్య కళానిధి అవార్డు లాస్ట్ ఇయర్ అవార్డు మనం చదువుకోవాలి. మరి ఎక్కువగా అడుగుతూ ఉంటారు వీటి మీద.